నారాయణుడే నరుడుగా పుట్టెను, నారాయణుడే నరుడుగా పుట్టెను అయోధ్య నగరములో. నారాయణుడే నరుడుగా పుట్టెను, మాధవుడే మహనీయుడుగా అవతరించే భూమండలంపై. నారాయణుడే నరుడుగా పుట్టెను, భూమండలంపై పుట్టెను. జగతిని పాలించే జనక మహారాజు సీతాదేవికి పెళ్లి చేయదలచెను, స్వయంవరమును ప్రకటించెను. శివుని విల్లు విరిచిన వారికి సీతాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించెను జనక మహారాజు. నారాయణుడే నరుడుగా పుట్టెను అయోధ్య నగరములో. మాధవుడే మహనీయుడుగా అవతరించే భూమండలంపై. నారాయణుడే నరుడుగా పుట్టెను. అంతటా జనకుడు ప్రకటించిన వార్త విని విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకొని జనకుని కొలువులో ప్రవేశించెను. శివధనుసు విరుస్తానని దేశ దేశాల రాజులు వచ్చిరి, స్వయంవరమునకు వచ్చిరి. శివధనుసును ఎవరు విల్లును ఎక్క పెట్టలేక విరువలేక చితికిలో పడిపోయిరి. నారాయణుడే నరుడుగా పుట్టెను అయోధ్య నగరములో. మాధవుడే మహనీయుడుగా అవతరించే భూమండలంపై. అంతటా జనకుడు ప్రకటించిన వార్త విని విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకొని జనకుని కొలువులో ప్రవేశించెను. శివధనుసు విరుస్తానని దేశ దేశాల రాజులు వచ్చిరి, స్వయంవరమునకు వచ్చిరి. శివధనుసును ఎవరు విల్లును ఎక్కు పెట్టలేక విరువలేక చితికిలో పడినారు. నారాయణుడే నరుడుగా పుట్టెను అయోధ్య నగరములో. జనకుడు ఎవరు శివధనుసును విరువలేరా, జనకుడు ఎవరు శివధనుసును విరువలేరా. స్వయంవరమునకు వచ్చిన రాజులను ప్రశ్నించెను. రాజులు ఎవ్వరు చప్పుడు చేయలేదు. ఎవరైనా సరే బ్రాహ్మణులు మునులు వేరే ఎవరైనా సరే శివధనుసును విరచగలరు. అందరికీ అవకాశమును ఇచ్చెను జనక మహారాజు. నారాయణుడే
నరుడుగా పుట్టెను అయోధ్య నగరములో. మానవుడే మహనీయుడుగా అవతరించే భూమండలంపై. నారాయణుడే నరుడుగా పుట్టెను. ఓహో లలలలలలలల. విశ్వామిత్రుడు ఇలా అనెను, రామ శ్రీరామ రామ శ్రీరామ, నీవు వెంటనే సీతా స్వయంవరములో పాల్గొని శివధనుసును 2 ముక్కలు చేయగలవు అని రామునికి ఆజ్ఞాపించెను. అంతటా శ్రీరాముడు శివధనుసును చుట్టూ తిరిగి శివునికి దండం పెట్టి గలగల పెలపెల గలగల పెలపెల అని పెళ్ళుమని శివధనుసును విరిచెను. గలగల పెలపెల అని శివధనుసును విరిచెను. పెళ్ళుమని శివధనుసును విరిచెను. ఆహాహా లాలాలలా. నారాయణుడే నరుడుగా పుట్టెను అయోధ్య నగరములో. మానవుడే మహనీయుడుగా అవతరించే భూమండలంపై. నారాయణుడే నరుడుగా పుట్టెను అయోధ్య నగరములో. గొట్టె వాసు దైవ కవి సామ్రాటు, ఆర్టిస్టు, కవి, గాయకుడు, సుభాష్ నగర్, కరీంనగర్.